హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో మీరు మొదలుపెట్టిన ఈ పాదయాత్ర భగవంతుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా పూర్తయి ఇంకా మీరు భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్య భగవంతుని భక్తిలో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తాను. సో శాస్త్రంలో మనకు ఒక అద్భుతమైన విషయం, ఒక అద్భుతమైన శ్లోకం ఉందన్నమాట. నారద మునికి ఒకసారి నారాయణ చెప్తారన్నమాట. ఏమంటే, నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయో శివ. ఓ నారద, నేను వైకుంఠంలో ఉండనయ్యా. నేను హిమాలయాల్లో తపస్సు చేస్తారు కదా యోగులు, వాళ్ళ హృదయాల్లో కూడా ఉండను. మరి ఎక్కడుంటారు విష్ణుమూర్తి? ఎత్ర ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే నా భక్తులు నా గురించి కీర్తిస్తారో, నా గుణాలను, నా రూపాలను, నా లీలల గురించి భజనలు చేస్తారో, కీర్తనలు చేస్తారో, అక్కడే నేను తిష్ట వేసుకుని ఉంటాను అంటారనమాట. సో మీరందరూ ఈరోజు చాలా అద్భుతంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేశారు, భజనలు కీర్తనలు చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు స్వయంగా ఇక్కడ ఉన్నారనమాట. ఇంకా మనకు కీర్తన యొక్క గొప్పతనాన్ని గురించి శాస్త్రంలో ఒక అద్భుతమైన వివరణ ఉంది. సో ఏం చెప్తారంటే, గోకోటి దానం గ్రహణే కగస్య ప్రయాగ గంగోదక కల్పావాస యజ్ఞాయుతం మేరు సువర్ణ దానం గోవింద కీర్తే నసమం శతాంశై. మనము సూర్యగ్రహణం సమయంలో ఒక 1,000,000 ఆవులను దానం చేస్తే మనకెంత పుణ్యం లభిస్తుందో, అదేవిధంగా ఇప్పుడు జనవరిలో మనకు కుంభమేళ వస్తుంది. ప్రయాగ్లో కుంభమేళ ఉంటుంది. మీరు వెళ్తున్నారా కుంభమేళకు? సో ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మన కుంభమేళ. మన సంస్థ తరఫున కూడా అక్కడ చాలా ఏర్పాట్లు చేస్తాం వచ్చే భక్తులకు అందరికీ కూడా. సో మీలో కూడా వీలైతే మీరు కుంభమేళలో భాగం అవ్వచ్చు. కుంభమేళ అంటే అక్కడ ప్రయాగలో త్రివేణి సంగమం ఉందన్నమాట. గంగా, యమున, ఇంకా సరస్వతి కొన్ని నదులు అక్కడ కలుస్తాయన్నమాట. సో అటువంటి ప్రయాగ క్షేత్రంలో కొన్ని లక్షల సంవత్సరాలు మనం స్నానం చేస్తే మనకు ఎంత ప్రయోజనం కలుగుతుందో, అదేవిధంగా మీరు యజ్ఞాలు, యాగాలు చేసే సమయంలో ఒక పర్వతమంతా బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే మనకు ఎంత ప్రయోజనం కలుగుతుందో. గోవిందా అని ఒకసారి మనం అన్నామంటే వీటన్నిటి వల్ల కలిగే ప్రయోజనం కంటే 100 రెట్లు ఫలితం ఉంటుంది. సో మీరందరూ కూడా ఈరోజు ఎన్నోసార్లు గోవిందా గోవిందా అన్నారు. చూడండి మీ యొక్క పుణ్యము ఎలా ఉంటుందో. ఇంకా మనకు శాస్త్రంలో చెప్తారనమాట, కలౌ దోష నిదే రాజన్. అంటే ఈ కలియుగం ఇప్పుడు ఎలా ఉందంటే, రోజులు గడిచే కొద్దీ ఈ మంచి దైవ గుణాలు ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి, స్వార్థాలు పెరిగిపోతూ ఉంటాయి, మన సంస్కృతి విలువలు తగ్గిపోతూ ఉంటాయి. మన సమాజంలో చూస్తున్నాం. మరి ఇప్పుడు గొప్ప గొప్ప యజ్ఞాలు చేయాలన్నా, తపస్సులు చేయాలన్నా కూడా అంత ఓపిక మనకు లేదు. అటువంటి యజ్ఞాలు చేసేటువంటి గొప్ప బ్రాహ్మణులు కానీ, పురోహితులు కానీ ఈ రోజుల్లో లేరు. సో మనకు తెలుసు ఈ రోజుల్లో ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. కాకుంటే మనం చూస్తామంటే ఈ రోజులో చాలా వరకు మనకు ఆ విధంగా మంచి పురోహితులు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు